అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అయిపోయాకే చూస్తారనుకోండి వీడియో. అమ్మ అయితే మార్నింగే లేపేసింది 4కి అలాగా. బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తున్నారు కదా! ఇంకా వెలుగు కూడా రాలేదు అసల. అప్పుడే స్టార్ట్ చేసేసింది. ఉయ్యాల మీద ముగ్గులు వేయడం. లాస్ట్ వీడియో ఉగాది వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేశాను కదా! నాకు తెలుసు అదంత బాగా అయితే తీయలేదు. అంత మంచిగా కూడా రాలేదు అది. 5 మినిట్సే వచ్చింది. ఇంకా ఉయ్యాల మీద ముగ్గేయడం అయిపోయాక ఇంక గడపకి అయితే పసుపు రాసి బొట్టులు పెట్టింది. ఈ గడపకు కూడా మేమే పెయింటింగ్ వేసాము. మేమే డిజైన్స్ వేసాము. అది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం రాలేదు. ట్రై చేసాము. పర్లేదు బానే వచ్చింది కదా! అలానే లాస్ట్ వ్లాగ్ గురించి చెప్తున్నాను కదా! అదంత బాగా రాకపోయినా కొంతమంది చాలా బాగా చేసావు, ఇంకా మంచిగా చెయ్యి ఇలా చెప్తే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కొంచెం మంచిగా చెప్పినా అది చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చిద్ది. ఇంకా చెయ్యొచ్చు మంచిగా అని. చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మ అయితే ఇక్కడ గడపకి బొట్టులు కూడా పెట్టేస్తుంది. ఇంక గడప మీద కూడా ముగ్గైతే వేస్తుంది. అలానే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కూడా కాల్ చేసి చాలా బాగా చేసావమ్మా, ఇంకా మంచిగా చెయ్యి. ఆంటీ గారు అయితే చాలా బాగా చెప్పారు. అసలు నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఆంటీతో. ఫస్ట్ టైం మాట్లాడాను. నేను అసలు చాలా ఇంట్రోవర్ట్. అయినా ఆంటీ అయితే చాలా బాగా మాట్లాడారు. నేను పైకి అంత ఎక్స్ప్రెస్ చేయకపోయినా చాలా బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అలా చెప్పేసరికి. నాకైతే ఆంటీ అయితే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అమ్మతో అయితే చాలాసార్లు చెప్తానే ఉన్నాను, ఇలా అన్నారు ఆంటీ. ఇంకా చెల్లితో చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అలా చెప్పినందుకు. మనం ఏదన్నా చేస్తున్నాము అంటే సపోర్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి కదా! సో అలా సపోర్ట్ చేసేసరికి చాలా మంచిగా అనిపించింది. అలానే ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో చేయమని అడగకపోయినా చేసేవాళ్ళు. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా సపోర్ట్ చేస్తుంటే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ అయితే ఇక్కడ ఫ్రెండ్ గుమ్మం ముందు కూడా ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది కానీ ఇవి వేసినంతసేపు కూడా ఉంచలేదు. మా షిరి ఎంతో కష్టపడి వేసింది కానీ అసలు ఉంచలేదు. లాస్ట్కి ఏం చేశాడో చూద్దాం. ఇంకా అమ్మ ముగ్గు వేయడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేసినాయి. గుమ్మానికి తోరణాలు, ఇంకా ముగ్గులు, ఇవే కదా ఫెస్టివల్ అంటే ముందుండేవి. ఇక్కడ కావ్య అయితే దేవుల్ని మంచిగా శుభ్రం చేసి ఇంకా దేవుడి పటాలన్నిటికీ కుంకుమ బొట్టు అయితే పెడుతుంది పసుపు పెట్టి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ పానకానికి అయితే రెడీ చేస్తుంది. ఈ పసుపు అయితే రాస్తుంది ముందు చెంబకు. పసుపు రాసేసి ఇంకా మంచిగా కుంకుమ బొట్టు పెట్టేసింది. ఇంకా ఇదైతే చలివిడి కోసం తడి బియ్యాన్ని మిక్సీ అయితే చేసింది. దాన్ని మంచిగా కలుపుకొని బెల్లం వేసి కలిపితే ఇంకా చలివిడి అయితే రెడీ అయిపోయిద్ది. శ్రీరామనవమికి ఎక్కువ ఇదే చలివిడి, ఇంకా వడపప్పు, పానకమే పెడతారంట కదా ప్రసాదం. ఇంక బాగా కలిపిన తర్వాత చలివిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వడపప్పు నానబెట్టింది నైటే. ఇదైతే నానబెట్టిన వడపప్పు. ఇంకా ఇందులోనే ఇందాక రెడీ చేసిన చలివిడిని కూడా ఒక పక్కన పెట్టేస్తే వడపప్పు, చలివిడి అయితే ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా పానకం కోసం ఇందాక పసుపు రాసిన చెంబులో బెల్లాన్ని కలిపేసి అది కొంచెం కరిగాక దాంట్లోనే దంచిన ఇలాచీని కూడా వేసేయాలి. ఇప్పుడు అందులోనే మిరియాల పొడి కూడా వేసేసి కలిపితే పానకం అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకా అమ్మ ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటుంది. అమ్మకి ఇలా నిండుగా ఉండడం అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ పువ్వులుండి దేవుడి దగ్గర. ఇంకా దీపారాధన అయితే చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా ఇందాక రెడీ చేసిన పానకం, చలివిడి, వడపప్పు దేవుడికి అయితే ప్రసాదంగా అయితే పెట్టేస్తుంది.
ఇంకా పటికి బెల్లం కూడా. ఇంకా ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా వేసినంత సేపు కూడా ఉంచలేదని. చూడండి. షీరా, హేయ్ షీరా, నార్మల్. ఇంకా నైట్ అయితే అమ్మ గుడికి కూడా వెళ్ళొచ్చింది. ఇంకా గుడికి వెళ్ళి రాగానే ఇంకా మా తాతయ్య వాళ్ళతో ఫోను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.